ఉన్నట్టుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు? నాకు తెలుసు, ప్రకాష్ దగ్గర నుంచి కదూ? తంబు మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేసింది నేనే. అతన్ని నేను కావాలని చంపలేదు సార్. ఒక కుర్రాన్ని కాపాడే ప్రయత్నంలో అలా జరిగింది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అని ఫీల్ అయ్యాను. అందుకే ఆ ప్రకాష్ని కలవడానికి వెళ్ళాను. తంబుని చంపటం తప్పు కాదు పార్థు. మర్డర్ చేయడం తప్పు కాదంటున్నాడేంటని ఆశ్చర్యంగా ఉందా? రా బండెక్కు. నాకంతా తెలుసు పార్థు, నీ తప్పేం లేదు. దిగు. ఆమె ఎవరో తెలుసా? నాకంటే ముందు నా పోస్టులో ఉన్న పోలీస్ ఆఫీసర్ భార్య. తన కళ్ళ ముందే తన భర్తని ఆ తంబుగాడు అతి దారుణంగా నరికి చంపేశాడు. అది చూసి ఆవిడ పిచ్చిదైపోయింది. ఆ కుర్రాడు ఆవిడ కొడుకు. చదువుకుంటూ ఆడుకోవాల్సిన వయసులో తన పిచ్చి తల్లిని జాగ్రత్తగా చూసుకోవడానికి రోడ్డున పడ్డాడు. ఆ పెద్దాయన్ని చూడు. 6 సంవత్సరాల క్రితం తన కూతురి పెళ్లి కోసం బట్టలు కొనడానికి కూతురుతో పాటు సిటీకి వచ్చాడు. తంబుగాడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోయాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన కూతురు ఉందో లేదో తెలియకపోయినా ఎప్పటికైనా తిరిగి ఇవ్వకపోతారా అన్న చిన్న ఆశతో ఈ సిటీలో ఉండిపోయాడు. వీళ్లే కాదు పార్థు, ఒక్కసారి అటు చూడు. పశువులు కూడా ఉండలేని ఈ మురికి నీళ్ల పక్కన వీళ్ళెందుకుంటున్నారో తెలుసా? ఆ ప్రకాష్ గాడు తన తమ్ముడి పేరు మీద మల్టీప్లెక్స్ కట్టడానికి వీళ్ళుండే ఇళ్లని ఖాళీ చేయించి తన సొంతం చేసుకున్నాడు. వాణ్ణి ఎదిరించలేక, వేరే దారి లేక వీళ్ళంతా ఈ దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు చెప్పు పార్థు, తంబుని చంపడం తప్పని ఇంకా నువ్వు ఫీల్ అవుతున్నావా? నువ్వు అడగచ్చు, ఇన్ని జరుగుతుంటే మీరేం చేస్తున్నారని. మా అధికారమే మాకు అడ్డమైంది. ప్రకాష్ గారిని టచ్ చేస్తే చాలు మినిస్టర్స్ నుంచి ఫోన్ కాల్స్, ఒక్కడుగు ముందుకేస్తే చాలు వెనక్కి రమ్మని హైకమాండ్ నుంచి ఆర్డర్స్. నా దృష్టిలో ప్రకాష్ని అరెస్ట్ చేయకపోవడం ఎంత తప్పో నిన్ను అరెస్ట్ చేయడం కూడా అంతే తప్పు. ఇదిగో నీ పర్స్. తంబు డెడ్ బాడీ దగ్గర దొరికింది. పార్థు, నిశ్చింతగా ఊరెళ్ళి నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు. చూడు, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఆ ప్రకాష్ని గాని వాడి మనుషుల్ని కానీ ఏమైనా చేయి. నీ వెనక నేనున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. సార్ ప్లీజ్ సార్. అమ్మా ఆకలేస్తుందమ్మా. సార్ సార్ ప్లీజ్ సార్. ఏపీజే అబ్దుల్ కలాం. రే చిన్నా, రే చిన్నా, రే ఏంద్రా నీకు? ఏంటి ఇలా ఉన్నావు? ఏమైందో చెప్పరా? చెప్పు. వాట్? అన్నా, తమ్ముడిని చంపింది వరదరాజులు కాదన్నా, ఓ కాలేజీ కుర్రాడు. ఎవడ్రా? ఎక్కడ ఉంటాడు వాడు? చెప్పు. పేషెంట్ ని డిస్టర్బ్ చేయకండి. అతను ఇప్పుడే కోమా నుంచి కోలుకున్నాడు. చనిపోయే ప్రమాదం ఉంది. రే, నా తమ్ముడు ఆల్రెడీ చచ్చిపోయాడు రా. వెళ్ళు. చెప్పు. అన్నా, ఆడెక్కడ ఉంటాడో తెలియదు కానీ ఆడితో పాటు ఆ స్కూల్ కుర్రాడు కూడా ఉన్నాడన్నా. రే, వీడిని బండి ఎక్కించండి. అలాగన్నా. అన్నా, ఆ కుర్రాడన్నా. రే బాబీ ఆగరా. మర్యాదగా చెప్పు. నిజంగా అతను ఎవరో మాకు తెలియదు సార్. తెలియకుండానే వాడితో మీ కొడుకుని స్టేషన్కి పంపించారా? చెప్పు. చెప్పు 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 చెప్పు. తెలియకుండానే వాడితో స్టేషన్కి పంపించావా? చెప్పు.
చెప్పవే, చెప్పు చెప్పు. ఏమి చేయకండి సార్. ఇప్పుడు చెప్తా, చెప్పు. మమ్మల్ని వదిలేయండి సార్, ప్లీజ్. చెప్పు సార్. చెప్పు. మాకు తెలియదు తెలీదా? సార్. చెప్పు చెప్పు. ఏయ్, చెప్పు. ఏయ్, ఏయ్, చెప్పు. ఇప్పటికైనా చెప్పవే. ఓడు నా చేతిలో చావాలి. చెప్పు. సార్, వాడి గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. ఇది వాడి ఫోటో. అన్నా వీడే నా తమ్ముడు చంపింది వీడే. అయ్యో, మన భోగిలు విడిపోయాయి. నిన్ను తలుచుకుంటే చావును తలుచుకున్నట్ట. అంత మగాడివా? ఇప్పుడు తలుచుకోరా, ఎవరిని తలుచుకుంటావు? గురించైనా ఒకసారి ఆలోచించు ప్రకాష్. ఇప్పుడు నా ఆలోచన, ఆవేశం అంతా పార్థుగాడి చావు గురించే. ఆల్రెడీ నా మనుషులు వెళ్ళారు.
5 నిమిషాల్లో వాడిని కాదు, వాడి శవాన్ని తీసుకొస్తాను. రేయ్, నువ్వు జీవితంలో ఏ తప్పైతే చేయకూడదు అదే చేశావు. నన్ను టెన్షన్ పెట్టావు. నా మూలంగా అభంశుభం తెలియని పసివాడి తల్లిదండ్రులను చంపి వీన్ని అడుక్కు తిని అనాథం చేశావు. నీ వల్ల అన్యాయం అయిపోయిన ఈ పసివాడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నా పెళ్లికి పంతులు పంచాంగం చూసి పెట్టిన ముహూర్తం ఈ 28. అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటా. నీ ప్రతి అడుక్కి ఎదురొస్తా. నీ రౌడీ రాజ్యాన్ని నేలకూలుస్తా. నీ రాక్షసత్వం వల్ల ఇప్పుడు వీడు ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితికి నిన్ను తెచ్చి నడి రోడ్డు మీద నిలబెడతా. దానికి నేను పెట్టిన ముహూర్తం ఈ నెల 19. తెచ్చుకో. నీ బ్రాంచీల నుండి జనాల్ని తెచ్చుకుంటావో, నీ గోడౌన్ నుండి ఆయుధాలు తెచ్చుకుంటావో. ఒరే ప్రకాష్, పొరపాటున నా పొరచేయి తగిలితేనే పైకి పోయాడు నీ తమ్ముడు. అదే నే మనసు పెట్టి పిడికిలి బిగించి కొట్టానంటే పునర్జన్మ లేకుండా పోతావు. మళ్ళీ చెబుతున్నా, నేను ఒంటరి. నీ మనుషులు 100లైనా 1000లైనా ఏరి పారేస్తా. నాన్నా, పార్థు, ఏం నాన్నా? నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వే మాట్లాడవేంటి? పార్థు తనని నమ్ముకున్న వాళ్ళని టెన్షన్ పెట్టడు, తనతో పెట్టుకున్న వాళ్ళకి టెన్షన్ పెడతాడు. అవునమ్మా, ఒక్క ప్రకాష్ కాదు, 100 మంది ప్రకాష్లు అడ్డొచ్చినా వాళ్ళంతు చూసి పెట్టిన ముహూర్తానికొచ్చి నీ మెళ్ళో తాళి కడతాడు.